హలో క్రియేటర్స్ యూట్యూబ్ నుంచి న్యూ రూల్ అయితే వచ్చింది. ఈ రూల్స్ వల్ల చాలా ఛానల్స్ అనేది డిమోనిటైజేషన్ అయిపోయి మోనిటైజేషన్ అయ్యి లేదా మోనిటైజేషన్ కానివి కూడా ఇంకా మీరు మోనిటైజేషన్కి అప్లై చేస్తే మీకు మోనిటైజేషన్ అనేది అప్రూవల్ ఇవ్వదనమాట. సో ఈ రూల్ అనేది ఎట్లా ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్ చేయకూడదు, ఎటువంటి మిస్టేక్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం వస్తుంది, దీన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. వీడియోని స్కిప్ చేసి మీరు వెళ్ళిపోతే మాత్రం డెఫినెట్గా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం మీ ఛానల్ది మోనిటైజేషన్కి అప్లై చేస్తే పక్కా రిజెక్ట్ అవుతుంది. దెన్ మీరు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు, మీ వీడియోలో ఏ మిస్టేక్ చేస్తున్నారు అన్నది కూడా ఈ వీడియో మీరు స్కిప్ చేస్తే వెళ్ళిపోతే మాత్రం మీకు తెలియదు అనమాట. ఎందుకంటే ఈ రూల్స్ అనేది ఫాలో అయితేనే మనం మోనిటైజేషన్కి అప్లై చేస్తే మనకు మోనిటైజేషన్ అనేది అప్రూవల్ ఇస్తుందన్నమాట. యూట్యూబ్ అనేది లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ చాలా ఛానల్స్ అనేది డిలీట్ అయిపోయాయి. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్ ఛానల్ కూడా ఒక ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. అది నెక్స్ట్ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో అది ఎటువంటి మిస్టేక్ మనం చేయకూడదు, ఈ రూల్స్ ఏంటి, ఎలా వచ్చింది ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ నుంచి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ ప్రాబ్లం, వ్యూస్ ప్రాబ్లం అయినా సరే ప్రతిరోజు వాటి గురించి వీడియోని మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీకున్న డౌట్ అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ కమెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియోనో లేదా మీ కమెంట్కి రిప్లై అనేది ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తానన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కానీ నేను చెప్పే పర్ఫెక్ట్గా ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతో కష్టపడి వీడియోస్ అనేది చేస్తున్నారు. మీరు ఎంతో కష్టపడి చేసిన దానికి ఫలితం రావాలంటే మాత్రం ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఆ మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. మీరు చేస్తే మాత్రం మీ ఛానల్ మోనిటైజ్ అయి ఉంటే డిమోనిటైజేషన్ అయిపోతుంది. ఇన్ కేస్ మోనిటైజేషన్కి అప్లై చేద్దాం అనుకుంటే రిజెక్ట్ అనేది అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్సే డిలీట్ అయిపోయాయంటే మన చిన్న ఛానల్స్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు డిలీట్ చేయడానికి. బట్ బీ కేర్ఫుల్, ఇది బాగా విని బాగా అర్థం చేసుకొని మీ వీడియోస్లో అప్లై చేయండి. దెన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ రూల్ ఏంటి, అదే ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం. సో ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్నది కూడా, ఎట్లా వస్తుంది అన్నది కూడా ఇప్పుడు మనం ప్రాపర్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లో ఎఫర్ట్ కంటెంట్. సో ఈ లో ఎఫర్ట్ కంటెంట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వీడియోని ప్రాపర్గా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాయింట్ టు పాయింట్ స్లోగా క్లియర్గా నెమ్మదిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు క్రియేటర్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మిస్టేక్ చేస్తే మీరంత క్వాలిటీ వీడియో, ఎంత మంచి వీడియో చేసి మీకు లక్షల్లో వ్యూస్ వస్తున్నా, లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే డెఫినెట్గా ఏదో ఒక రోజు మీ ఛానల్ అనేది డిమోనిటైజేషన్ లేదా ఛానల్ టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లో ఎఫర్ట్ కంటెంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ వీడియో అనేది తెచ్చి అప్లోడ్ చేయడం. సో ఇది ఎట్లా అంటే, వేరే వాళ్ళ వీడియో అనేది ఆ వీడియో వైరల్ అవుతుంది కదా అనేసి మన ఛానల్లో అదే వీడియోని తెచ్చి ఎటువంటి వాల్యూ అనేది యాడ్ చేయకుండా డైరెక్ట్ తెచ్చి అప్లోడ్ చేయడం, ఇది లో ఎఫర్ట్ కంటెంట్ అవుతుంది. దెన్ రీయూజ్డ్ కంటెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే అది వేరే వాళ్ళ వీడియో, దాని ఓనర్ వేరే వాళ్ళు. సో అలాంటి వీడియోస్ కానీ మీ ఛానల్లో అప్లోడ్ చేసినట్లయితే ఇప్పుడే డిలీట్ చేసేయండి. దాని నుంచి వచ్చిన సబ్స్క్రైబర్స్ అలానే ఉంటారు, బట్ వ్యూస్ వాచ్ టైం పోతుంది. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు, మీ ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఉంటే మీ ఛానల్లో ఉంటే మాత్రం డిలీట్ చేసేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, థంబ్నెయిల్ ఒకటి, వీడియో ఒకటి. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ అనేది ఎట్లా చేస్తారంటే థంబ్నెయిల్లో వెరీ హైగా ఐ క్యాచ్ క్లిక్ బైట్గా చేస్తారనమాట. అది మిస్లీడింగ్ డేటా అంటారు దాన్ని. సో ఎట్లా అంటే థంబ్నెయిల్లోని ఏదో ఒక మంచి అట్రాక్ట్గా చూపించి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్లో ఎట్లా ఉంటుందంటే, ఈరోజు నేను ₹1,00,000 సంపాదించాను, లేదంటే రోజుకి ₹1,00,000 సంపాదిస్తున్నాను కానీ ఇట్లా పెట్టి ఆ వీడియో అనేది క్లిక్ చేసి చూసిన తర్వాత అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సింపుల్గా ఏదో మ్యాటర్ ఉన్నట్టు, ఇది మిస్లీడింగ్ డేటా అవుతుందన్నమాట. ఇట్లా మిస్లీడింగ్ అనేది చేయకూడదు. ఇట్లా చేయడం వల్ల ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం అనేది వస్తుంది, మీ ఛానల్ది టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఏఐ వీడియోస్. సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న ట్రెండ్ అనేది ఇదే అనమాట. చాలా మంది క్రియేటర్స్ అనేది అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా ఒకరు నాకు కామెంట్ అనేది చేశారు. దెన్ వాళ్ళు అడిగారనమాట, డైరెక్ట్ నాతో ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ చూడండి, నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. సో ఈ విధంగా అతను కూడా ఏఐ వీడియోస్ అనేది
జనరేట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ మంచిగా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది గెయిన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే మోనేటైజేషన్కి అప్లై చేయాలంటే భయపడ్డారనమాట. సో దానికి నాకు కాంటాక్ట్ అయ్యి బ్రో ఈ సిచ్యువేషన్ ఇది, సో ఎట్లా చేయాలనుకుని అడిగారు. బట్ ఒకటే సజెషన్ ఇచ్చా, బ్రో మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ అట్లానే ఉంటారు, దెన్ మీకున్న వ్యూస్ వాచ్ టైం గురించి ఆలోచించకుండా ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసండి. దాంట్లో ఏంటంటే ఓన్లీ ఫర్ ఏ వీడియోస్ అండ్ ఏ వాయిస్ ఉంది, ఎటువంటి వాల్యూ అనేది యాడ్ చేయలేదు. వాల్యూ అంటే ఏంటి, మనకి యూట్యూబ్ అనేది ఎటువంటి క్రైటీరియా ఇచ్చింది, మనం ఏం అందులో ప్రొవైడ్ చేయాలంటే హ్యూమన్ టచ్ అనేది ఎంతో కొంత ఉండాలి. మీరు ఏ వీడియో అనేది జనరేట్ చేసినా సరే హ్యూమన్ టచ్ అనేది ఎంతో కొంత ఉంటేనే మీకు అది మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ టచ్ అంటే మీ వాయిస్ లేదా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్, ఇట్లా అంటే ఫేస్ చూపించి ఇట్లా మాట్లాడుతున్నాను కదా, బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియోస్ అనేది అంటే రన్ అవుతూ దాని తర్వాత దానికి పైన లేదా లెఫ్ట్ రైట్ డౌన్ ఎక్కడొక దగ్గర మీ వీడియో అనేది చిన్న మీ ఇమేజ్ అంటే ఫేస్ వీడియో ఇట్లా మీరు చూసి చెప్తున్నట్లు ఇట్లా ఉందనుకోండి, అది మీ ఓన్ కంటెంట్ అవుతుంది. అది కాకుండా టోటల్ ఏఐతో వీడియోస్ అనేది జనరేట్ చేసి ఏ వాయిస్తోని ఇట్లా ఇచ్చి అప్లోడ్ చేశారనుకోండి, దానివల్ల మీకు మంచి వ్యూస్ అనేది రావచ్చు, దాని మంచి సబ్స్క్రైబర్స్ కూడా రావచ్చు. బట్ మోనేటైజేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో దానివల్ల మీకు ఎటువంటి యూజ్ లేదు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో మనీ సంపాదించడం కోసం వచ్చారు కనుక మనీ అనేది మీకు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనేటైజేషన్ అవ్వాలి. అది అవ్వాలంటే మీ ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. ప్రాపర్ ఏఐతో అన్నీ చేస్తే, వాయిస్ వీడియో అన్నీ కూడా ఏఐతో చేస్తే మీకు అది ఎట్లా మోనేటైజేషన్ ఇస్తుంది. అండ్ 2026లో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే ప్రాపర్గా ఏఐతో వీడియోస్ అనేది చేస్తే మోనేటైజేషన్ అనేది ఇవ్వను అనుకుని లాస్ట్ 2025లో జూలై 15న ఒక అప్డేట్ అనేది ప్రొవైడ్ చేసింది. హ్యూమన్ టచ్ అనేది ఎంతో కొంత వీడియోలో ఉండాలి అనుకుని, కనుక ఏ వీడియోస్ అనేది జనరేట్ చేయడం, మీ వాల్యూ యాడ్ చేస్తే పర్లేదు, అది మీరు వాయిస్ అనేది ఇవ్వచ్చు లేదా ఫేస్ వీడియో అనేది ఇట్లా చూపించి మాట్లాడొచ్చు, అది మీ చాయిస్. నెక్స్ట్ 4th వన్, సేమ్ వీడియో అనేది రీఅప్లోడ్ చేయడం. సో ఇది ఎట్లా చేస్తారంటే ఒక ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో నెక్స్ట్ ఇదే వీడియోను సెకండ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం, ఇటువంటి మిస్టేక్స్ అనేది చేస్తారు. అది రీయూజ్డ్ కంటెంట్ కింద అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది చెప్పానో ఆ మిస్టేక్స్ అనేది మీరు అస్సలు చేయకండి. అది మీరు చేశారనుకోండి, మీరు ఎన్ని వీడియోస్ అంటే ఎంత మంచి క్వాలిటీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినా సరే, మీరు మోనేటైజేషన్కి అప్లై చేస్తే సరే చివరికి మోనేటైజేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీ ఛానల్ కానీ మోనేటైజేషన్ అయి ఉంటే మాత్రం ఇంకో కొద్ది రోజుల్లో మీ ఛానల్ది టెర్మినేట్ అంటే డిలీట్ అనేది అయిపోయే ఛాన్స్ ఉంది. కనుక ఇప్పుడే మీ దాంట్లో ఇలాంటి వీడియోస్ ఏవైనా ఉంటే ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేసి ఇప్పుడే డిలీట్ చేసండి. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు, మీ ఛానల్కి ఎఫెక్ట్ తప్ప. సో ఈ ఎఫెక్ట్ అనేది ఎందుకు పడుతుందంటే ఇట్లా ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం వచ్చి ఛానల్ది టెర్మినేట్ చేసేయడం, లేదంటే మోనేటైజేషన్ అనేది సస్పెండ్ చేయడం, ఇలాంటివి ఏదో ఒక మిస్టేక్స్ అనేది జరుగుతుందన్నమాట. మిస్టేక్స్ కాదు, ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది. కనుక అది ముందే మనం గ్రహించి మన ఛానల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా స్మార్ట్ అయ్యింది. మీరు దాన్ని ఎటువంటి కళ్ళు కప్పి ఏ వీడియో అనేది చేయలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వీడియో చేద్దాం అనుకున్నా సరే జస్ట్ ఇట్లా వీడియోనే కదా అప్లోడ్ చేసేద్దాం, మనకు వ్యూస్ లైక్స్ అన్నీ వచ్చేస్తాయని ఏదో ఒక మీ పొరపాటుగా దాన్ని ఆలోచించి ఆ హోప్ తోని మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేశారనుకోండి, ఫ్యూచర్లో మీ ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఛానల్ టెర్మినేట్ అయితే మాత్రం దానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. దెన్ సెకండ్ ఛానల్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే మీకు లేదు. అట్లా క్రియేట్ చేసినా సరే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా సరే మీకు మంచిగా వ్యూస్ అనేది వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే మోనేటైజేషన్కి వెళ్ళేసరికి రిజెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛానల్ మీది సస్పెండ్ అంటే టెర్మినేట్ అయిపోయింది అనుకుని అక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో నా నెక్స్ట్ వీడియో ఇదేనమాట, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళ ఛానల్ది అట్లానే పోయింది, ఎందుకు పోయింది ఎలా పోయింది అన్నది కూడా ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, మీ ఛానల్ని మీరు కాపాడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. రేపటి రోజు ఆ వీడియో అనేది వచ్చిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంతవరకు నా వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీకు ఏది నచ్చింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కమెంట్ అనేది పిక్ చేసి ఒక డెడికేట్ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మోనేటైజేషన్ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి బ్రో అనేసి మీకైతే డౌట్ అయితే రావచ్చు. సో అదే ఇప్పుడు మనం చూద్దాం. 100% ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇది. మీకు మోనేటైజేషన్ ఇప్పుడు ఈ 2026లో మీకు మోనేటైజేషన్ కావాలి అంటే 100% ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. అది ఎట్లా ఒరిజినల్ కంటెంట్ అవుతుంది బ్రో, దెన్ మనం ఎట్లా ఒరిజినల్ కంటెంట్గా ఐడెంటిఫై చేయాలి అనుకుని మీకు డౌట్ అయితే రావచ్చు. డోంట్ వరీ, ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒరిజినల్ కంటెంట్ అంటే మీ వాయిస్ అయినా ఉండాలి లేదా మీ ఫేస్ అయినా ఇట్లా ఉండాలి అనమాట. ఇది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. లేదనుకోండి స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు కదా, సో వాయిస్ ఇచ్చి ఇట్లా, సో అది కూడా మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాపర్గా ఇలాంటి వీడియోస్ చేశారనుకోండి డెఫినెట్గా మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. అండ్ మీ వాల్యూ అనేది యాడ్ చేయాలంటే ప్రాపర్ ఎడిటింగ్ కూడా ఉండాలన్నమాట. ఏతో ఎటువంటి
ఈ కనెక్షన్ అనేది ఉండకూడదు. సో మీరు ఏఐతో అన్నీ చేశారనుకోండి మీకు ఇన్అథెంటిక్ కంటెంట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. కనుక ప్రాపర్ ఎడిటింగ్ మీది అయి ఉండాలి, మీ వాయిస్ అయి ఉండాలి, ఇక మీ వీడియోనే అయి ఉండాలన్నమాట. దాన్ని ఒరిజినల్ కంటెంట్ అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ థింగ్, వాయిస్ ఆర్ ఫేస్ వాల్యూ. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను మీ వాయిస్ అయినా ఉండాలి లేదా మీ ఫేస్ అయినా ఉండాలి. సో ఇట్లా అనమాట. ఇది సెకండ్ థింగ్ అనమాట. ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. ఫైనల్గా థర్డ్ థింగ్, రైట్ ఇన్ఫర్మేషన్. సో ఈ రైట్ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్పానంటే, స్టార్టింగ్లో మీకు చెప్పాను చూసారా, తమ్నెల్ ఒకటి వీడియోలో ఒకటి, ఇట్లా మిస్లీడింగ్ అనేది చేయకూడదు. ఏదైనా సరే మీరు వీడియో చేస్తున్నారంటే తమ్నెల్లో ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా వీడియోలో కూడా మీరు ఎంతో కొంత అటాచ్ చేయాలన్నమాట. సో అది మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. దెన్ మిస్లీడింగ్ కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో స్టార్టింగ్లో నేను నా తమ్నెల్ చూశారు కదా, ఇన్అథెంటిక్ కంటెంట్ ఛానల్ డిలీట్ అని పెట్టాను. సో దీనివల్ల ఇన్అథెంటిక్ కంటెంట్ అంటే ఈ మిస్టేక్స్ అనేది చేయకూడదు. ఈ మిస్టేక్స్ మీరు చేశారనుకోండి మీ ఛానల్ది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ మిస్టేక్స్ అనేది చేయకుండా ప్రాపర్గా మీ ఒరిజినల్ కంటెంట్ చేస్తూ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ మంచి వ్యూస్ మంచి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోండి. నేను కూడా అదే కోరుకుంటున్నా. అందరం కలిసి గ్రో అవుదాం. మన ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ నుంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మేము ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కమెంట్ అనేది పిక్ చేసి డెఫినెట్గా మీ డెడికేట్ వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను, లేదా ఆ కామెంట్లోనే ఆన్సర్ చేస్తాను అనమాట. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.